రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ వేణుగోపాల్ గుప్తా, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య యూత్ సెక్రటరీ కొత్త రవికుమార్ ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి గుర్రంగూడ, మీర్పేట్, వనసిలిపురం పోలీస్ స్టేషన్లో ఆహారం, పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. అదేవిధంగా 14 రోజుల పాటు పేద, మధ్యతరగతి వలస కూలీలకు ఆహారం అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. మాది అస్సినాపురం అండి. నా పేరు బిజ్జాల వేణుగుప్తా. బీజేఎన్సన్ సిండోర్ స్విమ్మింగ్ పూల్ గుర్రంగూడ. ఈ కరోనా వైరస్ మన రాష్ట్రానికి 22 తారీఖు నాడు రావడం ఎమ్మటే మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జనతా కర్ఫ్యూ 22 నాడు తెలిపి 22 నాడు స్వచ్ఛందంగా ఎవరు ఇళ్లకి వెళ్లకుండా దాన్ని అందరం పాటించాము. అదేవిధంగా మళ్ళా మన సీఎం గారు కేసీఆర్ గారు 14 తారీఖు వరకు ఈ కర్ఫ్యూని అట్లే కంటిన్యూ చేస్తున్నారు. వారు చెప్పిన విధంగానే డిస్టెన్షన్స్ పాటించుకుంటూ ఇళ్లకి ఎవరు వెళ్లకుండా ఏదైనా అత్యవసరం ఉంటే ఒక్కరే పోయి సామాన్ తీసుకొని వస్తున్నాము. అదేవిధంగా మేము వారంటీస్గా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము మన జనాలకు అనుకోకుండా పనులు బంద్ అయిపోయినందుకు మేస్త్రీలకు కానీ బయటికి వెళ్ళి వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ఫుడ్ సప్లై చేస్తున్నాము. మన కేసీఆర్ గారు చెప్పినట్టు 14 తారీఖు వరకు మేము ఎంతమంది ఉన్నా కానీ వారికి 14 తారీఖు వరకు రైసు, మధ్యాహ్నం పూట మజ్జిగ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇది మేము ఈరోజు ఎక్కడ చేస్తున్నాం? ఈరోజు గుర్రంగూడలో, బిఎన్ రెడ్డిలో, ఇక్కడ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వనశ్రీపురం పిఎస్కి వెళ్తాము. ఈ 14 రోజులు కంటిన్యూగా ఈ 3 పోలీస్ స్టేషన్లు కవర్ చేస్తుంటాము. ఎల్బీ నగర్ కూడా వెళ్తాము. ప్రతిపై వాళ్ళకు రైస్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా శానిటైజర్లు, ప్రతి ఒక్కరి మాస్కులు ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది.